ఈ యోగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు అక్క? నేను 4 సంవత్సరాలు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుంది. హ్మ్. యోగా మీద కూడా మంచి పాటలు పాడతావు అని కూడా విన్నాను నేను. అవును. స్టార్టింగ్‌లో వాడుకున్నాం. పాడుకున్నాం. మళ్ళొక పాట పాడుకుందామా? పాడుకుందాం. హ్మ్. ఆ పాట మన పల్లె ప్రజల కోసం అని చెప్పేసి అది ఇచ్చేసినాం కదా. హ్మ్. ప్రతి దానికి కూడా ఏమైతుందంటే, అయితే మా ఫస్ట్ మా గురువు గారు, హ్మ్. ఆ గురువు గారి గురించి మన శ్వాసలోనే మన జీవితం ఉన్నదని ఆయన చెప్పిండు. ముందుగా మా గురువు గారు పత్రిజీ గారికి నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నేను ఈ నాకు సమయం వచ్చింది కాబట్టి వాళ్ళకు శిరస్సు వంచి నేను వాళ్ళ పాదాలకు నమస్కరించుకుంటున్నాను. నా జీవితం ఇలా సాగిపోతుందంటే వాళ్ళే కారణము. హ్మ్. మా గురువు గారు శ్వాస గురించి చెప్పిండు కదా, ఈ ప్రపంచానికి ఏ విధంగా చెప్పిండు అనేది ఆయన గురించి ఉంటది. ఓకే అక్క. హ్మ్. ఆత్మోన్నతి తెలిపిన గురువు, ధ్యానమునే నేర్పిన గురువు, జనులందరి దైవము పత్రిజీ. విశ్వశక్తి తెలియజేయగా ధ్యాన మార్గమందజేసిన మహోన్నత రూపము పత్రిజీ. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. మనకు శ్వాసలోనే సకలం ఉన్నదని ఆయననే చెప్పిండు అన్నట్టు. హ్మ్. ఈ భూమి మీద మనము శ్వాస తీసుకుంటే ఇక్కడ ఉన్నామని నాది నాకు తెలిసింది ఆయన ద్వారానే. శ్వాసలోని సకలముందని వివరించెను ఆత్మ ఉన్నతి, ఆధ్యాత్మిక కాంతి దారలే భూమిని నింపెనితడు. ప్రతి జీవుడు దేవుడే అని ధ్యానముతో తెలుసుకోమని, ఆధ్యాత్మిక కాంతి దారలే భూమిని నింపెనితడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. ఆయన వచ్చి చెప్పేదాకా ఈ కుల మతాల గురించి మనమందరం కూడా భగవంతుడి యొక్క స్వరూపాలమే. అది ఎట్లా తెలుసుకోవాలా అంటే, నువ్వు శ్వాసను గమనిస్తేనే తెలుసుకుంటావని ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాతనే నేను తెలుసుకున్నా. నీ లోపల దేవుడున్నాడు, నా లోపల దేవుడున్నాడు అనేది ఆ పత్రిజీ గురువు ద్వారానే నేను తెలుసుకున్నా. ఇదే విషయాన్ని నేను అందరికి చెప్తున్నా అన్నమాట. అట్లా నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. మొత్తానికి మంచిగా వాడుతున్నావు అక్క. ఇట్లా వాడిన తర్వాత ఏం అవకాశాలు ఏం రాలేదక్క? అవకాశాలు రాలేదు అంటే, పాటలు పాడి మనకు అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను అని. నా లోపల అంత సత్తా ఉంది, నా లోపల అంత టాలెంట్ ఉన్నది. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నాకు అవకాశం కల్పిస్తే నేను ఖచ్చితంగా నేనేంటో నేను ఈ ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటున్నాను. మరి అన్న పైసలు పంపిస్తుంటాడు అక్క మీకు? ఆయన వెళ్ళి ఒక 1 మంత్ అయిపోతుంది కదా. నేను బీడీలు వేస్తాను అన్నట్టు, బీడీలు వేస్తా. కానీ నాకేందనంటే, నాలాగా అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా కదా. మా సార్ ఉన్నప్పుడు అతను నేను ఇద్దరం కలిసి ఎన్నో గ్రామాలకు ధ్యానం గురించి చెప్పడానికి వెళ్ళినాం. నాకు అంతకుముందు పక్కూరు అంటేనే తెలియకపోతుండే అసలు. అమ్మ వాళ్ళది ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది. ఆ ఊరు ఈ ఊరు తప్పించి నాకు ఏ ఊరు తెలియకపోతుండే. మా పత్రి సార్ ఏం చేసిండంటే, ఈ లోకమంతా తిరిగే రోజులు వచ్చినాయి అని చెప్పేసి ఎన్నో గ్రామాలకు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిపోయినాం. హైదరాబాద్ అంటే కూడా నాకు తెలియకపోతుండే. అక్కడ పెద్ద పిరమిడ్ ఉంటది. అక్కడ మేము ఒక 5-6 రోజులు కూడా ఉండి, అక్కడికి లక్షల మంది వస్తారు ఆ పిరమిడ్కి. అక్కడ కులము మతము బీద అనేదేది తారతమ్యం లేకుండా 11 రోజుల ప్రోగ్రామంలా అక్కడ ఎంతో మంది మర్చిపోయి ఆటలు పాటలు తన్మయత్వంలో మునిగిపోతారు. అక్కడ ఎంతో ఎనర్జీ తీసుకుంటారు. అక్కడికి కూడా వెళ్ళి మేము సంతోషంగా, అంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి అట్లా టూర్కి వెళ్ళినట్టుగా వెళ్ళొస్తాము. ఇట్లా ఈ ప్రయాణం చేసుకుంటే ఏంటంటే, నాకు రాత్రి చీకటి అంటే ఎంతో భయం ఉంటుండే. ఆయనతోటి మేము రాత్రి 10 కానీ 11 కానీ అలా జర్నీ చేసిన సమయాలు కూడా ఈ ధ్యానం ద్వారా ఏందనంటే, నా లోపల ఉన్న భయాలన్నీ వెళ్ళిపోయినాయి. అట్లా మేము వందల మందికి ధ్యాన పరిచయం చేసి వాళ్ళని ఎంతో మందిని శాకాహారులుగా ధ్యానులుగా
ఆనంద రైతులుగా అంటే ఏ విధంగా మనం ఏది లేకున్నా ఏ విధంగా ఉండొచ్చు అనేది వాళ్ళకు చెప్పడం జరిగింది.